Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 22 August. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం డిస్కస్ చేసుకొని అనలైజ్ చేసుకోబోతున్నాం అన్నమాట ఈ వీడియోలోని. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న మనం ప్రీ మార్కెట్లో మాట్లాడుకున్నాం కదా, ఇది ఒక ఏరియా ఆర్డర్ బ్లాక్ అని, అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్. సో మార్కెట్ ఈ రోజు ఆ ఏరియాకి వచ్చింది, ఆ ఏరియా నుంచి రియాక్ట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ అయితే టర్న్ అయింది. ఓకే ఫైన్, బాగానే ఉంది. టెక్నికల్ గా పరంగా అయితే నేనైతే బుల్లిష్ గానే ఉన్నాను టెక్నికల్ గా. బట్ స్టిల్ ఈ రోజు నైట్ ఏంటంటే మనకి యుఎస్ లో FOMC మీటింగ్ అనేది ఉన్నదన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో ఆ డెసిషన్ బట్టి మనకి ఫెడ్ అనేది లైక్ ఇంట్రెస్ట్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ డెసిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అమెరికన్ మార్కెట్ యొక్క బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ డిసైడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ పర్సన్స్ మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే సమ్ పాజిటివ్ థింగ్స్ అయినా మాట్లాడచ్చు, నెగిటివ్ థింగ్స్ అయినా మాట్లాడచ్చు. సో దాన్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. మనం చూసుకుంటే ఈ రోజు కూడా చూసుకుంటే ఇలాగా కన్సల్టేషన్లో ఉన్నది, మనకి వాల్టాలిటీగా తిరిగి కన్సల్టేషన్లోనే ఉన్నది. సో టెక్నికల్గా బుల్లిష్ ఉన్నది, బట్ స్టిల్ ఫండమెంటల్గా రేపు ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉన్నది. ఓకే, బట్ టెక్నికల్గా మాట్లాడుకుందాం తర్వాత. ఫండమెంటల్ విషయం ఫండమెంటల్ది. సో ఎప్పుడైనా సరే టెక్నికల్గా ఏంటంటే అది మనం 70 to 60% విన్నింగ్ రేట్ అనేది ఉంటుంది. మార్కెట్స్ ఎప్పుడేమైనా సరే ఫండమెంటల్గానే మూవ్ అవుతాయి తప్ప టెక్నికల్ అనేది జస్ట్ దాని తర్వాత వచ్చే టైప్ ఆఫ్ అనాలిసిస్ అన్నమాట. ఎప్పుడైనా సరే మార్కెట్ అనేవి ఫండమెంటల్గా వాటి కంపెనీ యొక్క రిజల్ట్స్ బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అది నెక్స్ట్. అయితే టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంది కదా మనకి. సో ఎక్కడ ఇప్పుడు గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్గా వచ్చే సినారియోస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో రేపు అంటే ఎటువంటి న్యూస్కి రియాక్ట్ అవ్వకుండా, న్యూస్ రియాక్ట్ అవ్వకుండా ఫ్లాట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే నాకు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మీకు ఇందాక ఈవినింగ్ క్లాస్లో పోస్ట్ చేశాను కదా, ఇక్కడ ఒక ఎంట్రీ లైక్ ఈవినింగ్ మార్కెట్ అనేది పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మార్కెట్ ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసిన తర్వాత, ఇండ్యూస్మెంట్ తీసుకుని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ అనేది టచ్ చేయకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ చాలా బీభత్సంగా ర్యాలీ అయిపోయింది అనమాట. మనకి ఎంట్రీ అనేది ఇవ్వకుండా అప్ సైడ్ అనేది ర్యాలీ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది, మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, ఇంబ్యాలెన్స్ కూడా ఉంది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. అట్ ద సేమ్ టైం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏంటంటే చాలా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్స్ ఫామ్ అయిపోయాయి. ఇదిగోండి 1 hourలో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఫామ్ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం 30 minutes. ఓకే, 1 hourలోని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఫామ్ అయింది. సో అప్పుడు ఏంటంటే మనకి ఇది ఒక సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో అయితే ఒకటి, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం, డౌన్ సైడ్ ఇలా వస్తుంది అనుకుందాం. డౌన్ సైడ్ ఇలా వచ్చిన తర్వాత ఈ 1 minute టైం ఫ్రేమ్లోకి రావాలి అనే రూల్ అయితే లేదు. వస్తే ఎంట్రీ తీసుకుంటాను, నేనైతే కన్ఫర్మ్ ఎంట్రీ తీసుకుంటాను. ఈ స్టాప్ లాస్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతాను. ఇదంతా వచ్చింది పాయింట్స్. ఇది అప్రాక్సిమేట్లీ చాలా తక్కువ పాయింట్స్ ఉన్నది. నేనైతే ఈ స్టాప్ లాస్ అవ్వడానికి రెడీ అవుతాను. బట్ స్టిల్ మార్కెట్ ఇది ఈ కంపల్సరీ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేస్తుంది అనేది రూల్ అయితే లేదు. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది. ఇది చూడండి, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు క్లాస్లో టీచ్ చేస్తుంటాను చూడండి. సో ఆ టైప్ ఆఫ్ లైక్ క్యాండిల్ కూడా ఉన్నది, దానికి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇంబ్యాలెన్స్ అంటే విక్ స్టాప్ లాస్ అనమాట. ఈ విక్ దగ్గర నుంచి కూడా రియాక్ట్ అవ్వచ్చు మార్కెట్ అనేది. సో అయితే 1 minute టైం ఫ్రేమ్లో అక్కడే వెళ్ళిపోతుందా అంటే చెప్పలేం. అయితే ఇలాంటి టైంలో మనం పొజిషన్ లైక్ ఎంట్రీస్ ఎలా ఎంట్రీ అవుతామంటే, సో ఐదర్ మార్కెట్ ఎక్కడి నుంచైనా రియాక్ట్ అయిపోవచ్చు, లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో డెప్త్కైనా రావచ్చు. సో ఎంట్రీ ఎక్కడి నుంచి రియాక్ట్ అయిపోయింది అనుకోండి, కిందకు వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి రియాక్ట్ అయిపోయి వెళ్ళిపోతే అనవసరంగా బాధపడాలి. సో అలాంటి టైమ్స్లో ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది ఒక ఎక్కువ స్టాప్ లాస్ వస్తుంది, 54 points అలా వస్తుంది. ఈ స్టాప్ లాస్ వస్తుంది కదా 54 points, దీనికి తగ్గట్టు లాట్స్ వేస్తాను, లైక్ తక్కువ లాట్స్ వేసి ఎంట్రీ అవుతాను. మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఫస్ట్ టార్గెట్ ఇదిగోండి, ఇక్కడ ఇలా పెట్టుకుంటాం, ఈ క్లోజింగ్ పాయింట్ వరకు పెట్టుకుంటాం, వెల్ అండ్ గుడ్. లేదు ఇక్కడ నుంచి రియాక్ట్ అవ్వకుండా ఇంకా కొద్ది కిందకి ఎలా వస్తుంది అనుకుంటే, మనం 1 minute టైం ఫ్రేమ్లోకి వస్తుంది కదా, మనం 1 minute టైం ఫ్రేమ్లోకి వస్తుంది అనుకుందాం. మనం 1 minute టైం ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు అనమాట. సో
ఎంట్రీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది మనకి. అప్పుడు ఏం లేదు ఇక్కడ, ఎంట్రీ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి అంతే, ఇంకేం లేదు. ఈ 54 పాయింట్స్ దగ్గర తక్కువ లాట్స్ వేసుకోరన్నమాట. ఇంకా కిందకి వెళ్ళింది అనుకోండి 1 minute టైం ఫ్రేమ్ లో దాన్ని టచ్ చేసినప్పుడు ఇంకొన్ని లాట్స్ పెంచుతారన్నమాట. ఈ లాట్స్ పెంచిన తర్వాత ఓవరాల్ గా యావరేజింగ్ అవుతుంది, పొజిషన్ సైజింగ్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోతే స్టాప్ లాస్ హిట్ తీసేసుకోవడమే. నేనైతే లైక్ 1 minute టైం ఫ్రేమ్ లో చాలా 1 minute టైం ఫ్రేమ్ లో కాదు, ఈ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ నాకు రేపు చాలా ఇంపార్టెంట్. ఒకటి నేను జస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ గానే చెప్తున్నాను తప్ప ఇక్కడ మీరు ఎంట్రీ తీసేసుకోండి అని చెప్పేసి సజెషన్ అయితే ఇవ్వట్లేదు లేదు. సో ఇది మీకు ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఐడియా ఉంటే తప్ప ఈ ఎంట్రీ టైప్ ఆఫ్ అనాలిసిస్ మీకు అర్థమవుతుంది తప్ప మీరు జనరల్ లైక్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ మీద అయితే ఈ టైప్ ఆఫ్ లైక్ అనాలిసిస్ అర్థం కాదు. సో బీస్ట్ లైక్ మీరు జస్ట్ ఏంటంటే ఒక అవగాహన కోసం తీసుకోండి తప్ప ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎంట్రీ అయితే తీసుకోకండి. మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో లైక్ మీకు ఏదైతే ట్రేడింగ్ నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి అయితే ఎంట్రీ తీసుకోండి తప్ప నేనైతే ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కింద చెప్తున్నాను. దీని తర్వాత ఒక స్టాప్ లాస్ చెప్పితే నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ కాన్ఫిడెంట్ గానే చెప్తాం. ఇది కాన్ఫిడెంట్ గానే లైక్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక స్టాప్ లాస్ అయితే డిఫైన్ చేస్తున్నాం కదా. ఇక్కడ అందరిలాగా లైక్ ఇది ఒక సపోర్ట్ ఉంది, సపోర్ట్ బ్రేక్ ఇది ఉంది, ఇప్పుడు ఇది ఉంది, ఇది కూడా సపోర్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎంట్రీ తీసేసుకోండి. అక్కడ స్టాప్ లాస్ టార్గెట్ అనేది డిఫైనేషన్ ఉండదు అక్కడ మీకు. బట్ మనం స్టిల్ ఇక్కడ ఏంటంటే మన స్టాప్ లాస్ డిఫైన్ స్టాప్ లాస్ అనేది చెప్తున్నాం. ఇక్కడ ఒక ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవుతాం, ఓకే, ఒక రిస్క్ అనేది ఇచ్చేస్తున్నాం మనం. ఇక్కడ ఒక టార్గెట్ అనేది తర్వాత ఇచ్చాం, బట్ స్టిల్ రిస్క్ అనేది ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా గొప్ప నాకు తెలిసి వాటి మీద కంటే ఇది బెటర్ ఆర్డర్ బ్లాక్స్ అనేవి. ఓకే, సో అది మాట. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ డౌన్ సైడ్ ఇలా వస్తే మాత్రం ఇలా ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ అంటే లైక్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయినా, ఇక్కడ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయినా ఇది ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తామన్నమాట. ఒకవేళ ఫాస్ట్గా వచ్చింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా క్యాండిల్ టచ్ అయిపోతే మనం అంత ఈజీగా తీసుకోలేమన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్లోగా వస్తే వెళ్ళడానికి కూడా తీసుకోగలం, కానీ ఫాస్ట్గా వచ్చేస్తే ఎంట్రీ అని తీసుకోలేం. స్లోగా వస్తే ట్రై చేస్తాను, ఫాస్ట్గా వస్తే ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఏరియా టచ్ అవుతుంది కదా, ఈ ఏరియాని టచ్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవడమే 1 minute టైం ఫ్రేమ్ లో. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి మళ్ళీ మార్కెట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ 1 minute టైం ఫ్రేమ్ లో ఈ స్టాప్ లాస్ ఇలాగిస్తాం. లేదంటే మార్కెట్ అనేది ట్రావెల్ అవుతుంటది కదా, ఇక్కడ నుండి ఇలాగా ఏ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో ఏదో ప్లాన్ చేసి కాల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. అలాగా ఓకే, ఇక్కడ ఇలా ఫాస్ట్గా వచ్చేసి ఎంట్రీ దొరకకపోతే మనకి ఓకే అది. అయితే ఈ సెనారియోస్ మాట్లాడుకుందాం, బాగానే ఉంది. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకుందాం, బ్యాడ్ న్యూస్ వచ్చి ఈ స్టాప్ లాస్ ఇది కూడా పోయింది అనుకుందాం, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, టోటల్ గ్యాప్ డౌన్ లైక్ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. బట్ స్టిల్ నాకు ఇది ఇంకా ఆర్డర్ బ్లాక్ ఉన్నది. మీకు నేను చెప్పాను కదా ఈ విక్ అయితే స్టాప్ లాస్ ఇస్తానని. రేపు విక్ స్టాప్ లాస్ అవ్వను, కానీ రేపు ఒక కన్ఫర్మేషన్ ఉన్నది, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ కన్ఫర్మేషన్ ఉన్నది మార్కెట్లో మనకి ఉన్నది. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. మన ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది చెప్పని, ఇది ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లోని 15 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది చూడండి, దాని కింద కూడా కింద ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయితే మార్కెట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అదే లైక్ గ్యాప్ డౌన్ అయ్యి దీన్ని టచ్ చేసి 15 minutes క్యాండిల్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అయినట్టు అర్థం. సో ఇంకా టోటల్ గా మనం అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ గ్యాప్ డౌన్ అయిపోయి లైక్ ప్యూర్ గ్యాప్ డౌన్ అయిపోయి ఫస్ట్ 15 minutes క్యాండిల్ గ్రీన్ గా అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ లిక్విడిటీ తీసుకొని పైకి క్లోజ్ అయినట్టు. సో ఓవరాల్ మనం ఏంటంటే ఇక బుల్లిష్ గా ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ మార్కెట్ రన్ అవుతుంటది కదా, ఇలాగా బుల్లిష్ గా ఉంటాం. సో ఆ లెంగ్త్ లో ఆ రన్ లో ఎక్కడో దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ ఇది ఫెయిల్ అయ్యేంత వరకు. ఓకే, లేదు దీన్ని కూడా ఫెయిల్ చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, దీన్ని కూడా ఫెయిల్ చేసినట్టు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఏం చేయలేం, ఆర్డర్ బ్లాక్స్ ఇంకా ఫెయిల్ అయిపోయినట్టు. అది గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ అప్పుడు మన చేతుల్లో ఉండవు. వన్స్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. వన్స్ మార్కెట్ మళ్ళీ రన్ అయిన తర్వాత అప్పుడు దాని తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఏదో చేసుకుంటాం. కానీ వన్స్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ తోని ఆర్డర్ బ్లాక్స్ ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయలేం, ఫెయిల్ అయితే ఫెయిల్ అండి అంతే. ఓకే, సో ఈ ప్యూర్ ఇంకా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ ఇది కూడా మెయిన్ ఆర్డర్ బ్లాక్ ఇది కూడా ఫెయిల్ చేస్తుంది అనుకుందాం. ఇది కూడా ఫెయిల్ చేస్తే ఇందాక ఇప్పుడు చెప్పాను కదా సేమ్, ఇది కూడా ఫెయిల్ చేసినట్టే ఫెయిల్ చేసి అందులోకి ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం బుల్లిష్ లోనే ఉంటానమాట. ఓకే, ఏం లేదు, ఈ కింద ఉన్న స్టాప్ లాస్ అన్ని తినేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఏంటి కన్ఫర్మేషన్ మనం ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళిపోవట్లేదు, బుల్లిష్ వెళ్ళిపోతుందండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ గ్రీన్ కలర్ గా లైక్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ పై క్లోజ్ అయితే అప్పుడు ఏంటంటే మళ్ళీ కన్ఫర్మ్ అవుతాం, మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది మాట.
గ్యాప్ డౌన్ సినారియోస్ బాగానే మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. లేదు గ్యాప్ డౌన్ టోటల్ గా ఓపెన్ అయ్యి మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఏం ఫామ్ అవ్వకుండా టోటల్ గా డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతుంది అనుకున్నాం. టోటల్ గా డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోతుంటే ఇక్కడ మనకి అంటే పిఈ సైడ్ ఉంటాను, పిఈ సైడ్ ఉన్నా సరే ఎక్కడ వరకు అంటే ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఒక సపోర్ట్ లైన్ లాగా ఇస్తాను. ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉంది మార్కెట్ డే టైం ఫ్రేమ్ లోని. సో అక్కడ అవుతాం అన్నమాట. అక్కడ అవుతాం అంటే టోటల్ గా టర్న్ అయిపోతుంది అని కాదు, అక్కడ కన్సాలిడేట్ అయిపోవచ్చు మార్కెట్ అనేది. డౌన్ సైడే చూస్తాను ఏదైనా సరే. కొన్ని కాకపోతే ఇక్కడ కొద్దిగా మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ లాంటి అనమాట ఇంబ్యాలెన్స్. సో ఇక్కడ బౌండరీ అనేది తీసుకుంటాం. సో రేపు మార్కెట్ అనేది స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని బట్టి అక్కడ డెసిషన్స్ అనేది తీసుకుంటాం అనమాట. ఇంకా ప్యూర్ గా లైక్ డౌన్ సైడ్ ఇంకా ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతే ఇక్కడ ఒక మంచి లిక్విడిటీ ఏరియా ఉన్నది. ఓకే, ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయిపోతుంది, మీకు బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి. సో ఇందాక లైక్ చెప్పాను కదా, ఒక మంచి రెడ్ క్యాండిల్ తో ఫస్ట్ 15 minutes మంచి రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం 15 minutes క్యాండిల్ పైకి క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుండి టోటల్ బుల్లిష్ ఉంటాను. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే టార్గెట్ అంటే రేపే వెళ్ళిపోతుంది అని కాదు, ఇంకా ఓవరాల్ ఇంకా అప్ ట్రెండ్ లో ఉంటాం అనమాట. ఇంకా ఓవరాల్ నెక్స్ట్ వచ్చే డేస్ అన్ని అప్ ట్రెండ్ లో, ఇంకా టోటల్ గా అప్ ట్రెండ్ లో ఉండొచ్చు అనమాట. ఎప్పుడు ఇలాగా ఇవన్నీ బ్రేక్ చేసుకొని ఈ డౌన్ సైడ్ సపోర్ట్ లాగా ఉంది చూడండి. ఇది ఒక మంచి లైక్ చాలా రోజు మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ లో యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో చాలా లిక్విడిటీ ఉంటుంది అనమాట మార్కెట్ లో. సో అది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి 15 minutes క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంకో సినారియో కూడా ఉంటుంది, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్ ఇస్తాను నేను మీకోసం. ఓకే, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోవడం గ్రీన్ క్యాండిల్ తో అప్ సైడ్ వెళ్ళిపోతే సో అది కూడా వన్ ఆఫ్ ది లిక్విడిటీ కన్ఫర్మేషన్ అనమాట. మినిమం 2 candles అవ్వాలి, లేదంటే ఇంకా తర్వాత క్యాండిల్స్ వస్తే వేస్ట్ అనమాట. ఓకే, మినిమం 2 లేదు డౌన్ సైడ్ ఇంకా అలా ర్యాలీ అయిపోతే ఇంకా టోటల్ పీ సైడ్ వెళ్ళిపోతాం, ఇంకా ప్యూర్ పీ. అది ఏంటంటే నేను అంత ఈజీగా చెప్పట్లేదు, జస్ట్ సినారియోస్ చెప్తున్నాను. ఎంత జరుగుతుందా లేదా అనేది రేపు తెలియదు మనకి. అది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇక్కడే ఈ ఏరియా దగ్గర చాలా ట్రస్ట్ లైక్ ఇక్కడే మార్కెట్ ఓపెన్ అయితే ఈ ఏరియాస్ చాలా మంచిగా ట్రస్ట్ గా ఉంటున్నాను అనమాట. సో అది ఓకే. నెక్స్ట్ గ్యాప్ డౌన్ సినారియోస్ టోటల్ మాట్లాడేసుకుందాం, బాగానే ఉంది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఈ లైక్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ పైనుంచి వచ్చినా సరే సేమ్ సినారియో ఇక్కడ అవుతుంది అనమాట. సో సేమ్ సినారియో ఇక్కడ మళ్ళీ అవుతాం. ఇక్కడ అయితే ఒకటి మార్కెట్ ఇక్కడ నుంచి టచ్ చేసి వచ్చి లైక్ ఇక్కడ బ్రేక్ అవ్వకుండా లైక్ ఇక్కడి నుంచి వస్తే మాత్రం కొంచెం సస్పీషియస్గా ఉంటుంది ఈ ఏరియా. సస్పీషియస్ అంటే అంత ఈజీగా మనం నమ్మలేం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకోవడం బెటర్. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వస్తుంటాయి. ఓకే, ఈ లోపు ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి వస్తుంటాయి కదా, ఇలా చిన్నగా పిఈ సైడ్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నమాట. చిన్నగా పిఈ సైడ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ వన్ అవర్ టైం ఫ్రేమ్ ఉంటుంది చూడండి. 1 hour టైం ఫ్రేమ్ లో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ గీసాం కదా, ఆ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్ట్ అయిపోతాం. ఇదే ఇంకా ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్ట్ అయిపోతాం అన్నమాట. సో ఒకే లేదు ఒక ట్రెండ్ లైన్ లో ఏదైనా ప్యాటర్న్ లిక్విడిటీ ఫామ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది మంచిగా పనిచేస్తుంది. ఇంకా అప్ సైడ్ అలా ర్యాలీ పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. లేదు ఓవరాల్ గా బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఈ పైన ఇక్కడ ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోయి పైన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. అయితే రన్ అయిపోనివ్వండి. రన్ అయిపోయింది అనుకోండి మార్కెట్ అప్ సైడ్ ఎలా రన్ అయిపోనివ్వండి. ఓకే, సో అక్కడ కాల్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం. ఓవరాల్ గా కాల్ ఎంట్రీసే ప్లాన్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మనకి ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ అవుతాం. ఒకేలా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అంటే న్యూస్ బాగుండి హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మాత్రం లైక్ అప్ సైడ్ ట్రావెల్ అవుతాం అన్నమాట. 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ కూడా అప్ సైడ్ ర్యాలీ అవుతుంటది కదా, ఇక్కడ అవుతాం అన్నమాట. ఇక్కడ అవుతాం అంటే లైక్ టోటల్ మార్కెట్ ఇక్కడ పడిపోతుందని కాదు, ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో ఏదైనా చేంజ్ అవుతే క్యారెక్టర్ వస్తే చిన్నగా పిఈస్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అనమాట. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఓకే ఇక్కడ చిన్న పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదంటే అది కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో అది మాట నెక్స్ట్. సో అది మాత్రం టోటల్ గా ఓవర్ అయితే ఇంకో ఎనాలిసిస్ ఉన్నది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నా. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఎలా ర్యాలీ వస్తుంది సేమ్ ఇది ఆర్డర్ బ్లాక్. ఇంకా ఇది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. సో సేమ్ లైక్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్ వస్తే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ఏరియాలో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఎక్కడ పుల్ బ్యాక్స్ అనేవి లేవు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఉండదు కదా, సో ఆటోమేటిక్గా పుల్ బ్యాక్స్ అనేది లేవు. పుల్ బ్యాక్స్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఇదే పుల్ బ్యాక్ అయిపోద్ది అన్నమాట. లాస్ట్ పుల్ బ్యాక్ అవుతుంది. సో ఇది ఇందాక చెప్పాను చాలా సినారియో. ఆ సినారియో బట్టి మార్కెట్ అనేది మళ్ళీ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అప్ సైడ్
క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అది మాట సినారియోస్, టోటల్ సినారియోస్ అన్ని మాట్లాడుకున్నాం. సో అంటే పాసిబిలిటీస్ చెప్పాను. మీకు కనుక ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను కూడా చూస్తాను ఒకసారి, అది రైట్ ఆర్ రాంగ్ చూస్తాను. కింద కామెంట్ సెక్షన్ యూస్ చేయండి, అది రైట్ ఆర్ రాంగ్ ఏదో డిస్కస్ చేయండి. సో వన్స్ సబ్జెక్ట్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన టాపిక్లో ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే? అట్ ద సేమ్ టైం లిక్విడిటీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ కొంచెం నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను అందిస్తాను. దాని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.